500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం లబ్ధిదారులు తొలత మొత్తం బిల్లును గ్యాస్ కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుందని సివిల్ సప్లై అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ గ్యాస్ సిలిండర్ ధర 955 రూపాయలు ఉన్నది కాబట్టి లబ్ధిదారులు తొలత ఆ మొత్తం చెల్లించాలని వివరిస్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం 500 రూపాయలు పోను మిగతా సొమ్మును గ్యాస్ కంపెనీలకు చెల్లిస్తుందని, అనంతరం గ్యాస్ కంపెనీలు సబ్సిడీ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తాయని చెబుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ పై 40 రూపాయల సబ్సిడీ అందజేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క సిలిండర్ కు 415 రూపాయల చొప్పున ఇస్తే సరిపోతుందని అంచనాలేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ ధరల విషయంలో పట్టణానికి మధ్య స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు, 1.24 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉంటాయి. ఈ పథకం అమలులో భాగంగా సివిల్ సప్లై అధికారులు తెల్ల రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారుల లెక్కలు తీయగా అధికారికంగా 65 లక్షల మంది అర్హులుగా తేలినట్లు సమాచారం. కానీ ప్రస్తుతం 40 లక్షల మందిని అర్హులుగా గుర్తించినట్లు సమాచారం. ఈ 40 లక్షల మందిని ఏ ప్రాతిపదికన గుర్తించారనే విషయంపై స్పష్టత లేదు. అర్హులలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవడం ఎలాగో ప్రభుత్వం కనీసం స్పష్టతనివ్వలేదు.